మహోన్నతమైన నామంలో దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఈ వీడియోస్ను చూస్తున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు మహాఘనుడు, దేవుడు పరిశుద్ధుడు. ఎందుకంటే దేవుడు మహా గొప్ప తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి యెషయా 43వ అధ్యాయము 20-21 వచనాలు చదవగా విందాం. నేను ఏర్పరచుకొనిన ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగచేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చూసారంటే దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుచున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము ఎంతో గొప్పవి. ఎందుకంటే ప్రతిదీ దేవుడు మాట్లాడినటువంటి మాటలే. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ అరణ్యంలో నీళ్లు పుట్టించాడు. ఇప్పుడు హగరు ఉంది. హగరు ఏం చేస్తుందంటే, తన కుమారుణ్ణి ఎత్తుకొని పోతున్నప్పుడు అరణ్య ప్రాంతంలో ఆయనకు నీళ్లు లేవు. ఆ అరణ్య ప్రాంతంలో నీళ్లు లేనందున నా కొడుకు చనిపోవటము నేను చూడలేననేసి ఏం చేస్తుందంటే, హాగరు తన కుమారుణ్ణి పక్కన పండబెట్టేసి ఏం చేస్తుందంటే, ఆమె అటు పక్కన వెళ్ళి దేవుణ్ణి మోకరించి స్తుతిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ అరణ్యంలో కూడా దేవుడు నీటిని సృష్టించాడు. మన దేవుడికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. అయితే ఈ పాదపీఠం అయినటువంటి ఈ భూమి పైన దేవుడు ఏం చేస్తున్నాడంటే, మానవుడికి కావలసినటువంటి నీళ్లను ఇస్తున్నాడు. తర్వాత అడవి ప్రాంతాల్లో కూడా నీటిని ఊటను కలిగిస్తున్నాడు. అయితే ఈ అడవి ప్రాంతంలో నీళ్లను ఏర్పరిచినప్పుడు ఏం చేస్తున్నాయంటే, జంతువులట, అడవి కుక్కలంట, నిప్పు కోళ్ళంట, ఆ అడవిలో అయితే ఏ జంతువులు ఉన్నాయో ప్రతి జంతువు అంట ఆ నీళ్లను తాగి ఘనపరుస్తున్నాయంట. మరి ఈ జంతువులు వేటిని ఘనపరుస్తున్నాయి? దేవుని ఘనపరుస్తున్నాయి. నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన అక్క, నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన అన్న, నా ప్రియమైన తమ్ముడు, ఈ రోజు నువ్వు ఎవరిని ఘనపరుస్తున్నావు? నువ్వు దేనిని ఘనపరుస్తున్నావు? మరి నువ్వు ఎవరిని ఘనపరుస్తున్నావు? నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే క్యాల్కులేషన్ చేసుకో. ఎందుకంటే భూమి ఆకాశమును సృష్టించినటువంటి యెహోవాను ఘనపరుస్తున్నావా? ఘనపరచుట అంటే మనల్ని మనము తగ్గించుకోవటము. ఘనపరచుట అంటే మనల్ని మనము తగ్గించుకోవటము. మరి నువ్వు ఎవరిని ఘనపరుస్తున్నావు? నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు ఎవరిని ఘనపరుస్తున్నావు? నీకున్నటువంటి ఆస్తులను ఘనపరుచుకుంటున్నావా? నాకు ఇలా ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని ఘనపరుచుకుంటున్నావా? లేకపోతే దేవుడు నా పట్ల ఈ కార్యాలు చేశాడు, దేవుడు నా పట్ల మన పాపంలో పట్ల మన గురించి, మన పాపాల గురించి దేవుడు శిలువ పైన మరణించి ఉన్నాడు అనేసి దేవుని గురించి చెప్తున్నావా? నువ్వు ఎవరిని ఘనపరుస్తున్నావు? దేవుడు మన కోసము తిరిగి మళ్ళీ ఈ లోకానికి వచ్చి ఉన్నాడని నువ్వు దేవుని గురించి ఘనపరుస్తున్నావా? దేవుడు మన కోసము సృష్టిని సృష్టించాడని దేవుని ఘనపరుస్తున్నావా? లేకపోతే నువ్వు నా భర్త అది సంపాదించి ఉన్నాడు, నా తండ్రి నాకు ఇది సంపాదించి ఉన్నాడు అనేసి నీ కుటుంబ సభ్యులను నువ్వు ఘనపరుస్తున్నావా? జ్ఞాపకం చేసుకోండి. చూశారండి, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఈ సృష్టిలో అరణ్య ప్రాంతంలో దేవుడు నీళ్లు సృష్టించాడు. కాబట్టి ఆ నీళ్లను తాగినటువంటి హగరు యొక్క కుమారుని దాహాన్ని తీర్చినటువంటి దేవుణ్ణి హగరు తన కుమారుడు ఇస్మాయేల్ ఇద్దరు స్తుతించారు. మరి ఈ అడవి ప్రాంతాల్లో నీటి ఊటను కలుగజేసినందుకు అడవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క ప్రాణి, సకల ప్రాణులు దేవుని స్తుతిస్తున్నాయి. అంతెందుకంటే నా పక్కన ఉన్నటువంటి ఈ పూలు చూడండి, ఇవి కూడా దేవుని స్తుతిస్తున్నాయి. ఎందుకంటే ఇవి వర్షము, వీటి మీద నీళ్లు ఉంటేనే ఇవేం చేస్తాయంటే అందంగా వికసిస్తూ ఉంటాయి. అంటే అవి అందంగా వికసిస్తూ ఉన్నాయంటే ఇవేం చేస్తున్నాయి అంటే దేవుని ఘనపరుస్తున్నాయి. అవి చూడండి, అవి ఆకాశం వైపున అలాగే ఎత్తి చూస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ అంటే దేవుని తన తలనెత్తి దేవుని ఘనపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నోరు లేనటువంటి, ఈ జ్ఞానం లేనటువంటి ఇవే దేవుని జంతువులు, పశువులు, పక్షులే దేవుని ఘనపరుస్తున్నాయి. అంటే మనము దేవుణ్ణి ఎంతగా ఘనపరచాలి? మనము దేవుణ్ణి ఎంతగా ఘనపరచాలి? నిజంగా మనము నిజంగా క్యాల్కులేషన్ చేసుకోవాలి. మనం దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఘనపరుస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకొని, ఒకవేళ నువ్వు దేవుని ఘనపరచుకుంటా దేనినైనా ఘనపరుస్తున్నావేమో దానిని వదిలేయి.
ఎందుకంటే అవి నీకు సహాయం చేస్తాయి, చెయ్యవు. కానీ నువ్వైతే ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో, దేవుడు నీ నీ పట్ల ప్రత్యేకమైన ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. కాబట్టి నువ్వు, నేను, మనము దేవుణ్ణి మాత్రమే ఘనపరిచే వారిగా ఇలలో జీవించాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.